రావాలి, నాకు టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజ్ రావాలి, 20 లక్షలు కావాలి. ఈరోజు ఫీజు 15 నుంచి 20 లక్షలు ఉందండి మేనేజ్మెంట్ కోటాలో పోతే. మరి మేనేజ్మెంట్ కోటాలో పోతే కానీ ఉద్యోగం మేనేజ్మెంట్ కోటాలో రాదు. ఉద్యోగం అనేది కేవలం మీ యొక్క ఎఫిషియన్సీ మీదనే, మీ యొక్క క్యాపబిలిటీ మీద మాత్రమే వస్తుంది. ఈ విషయాన్ని మీరు విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి. మా నాన్న దగ్గర డబ్బులు ఉన్నాయి, లేదో ఇంకా అప్లై చేస్తాడు, బ్యాంకులో లోన్ తీస్తాడు, అక్కడ మేనేజ్మెంట్ కోటాలో సీట్ ఇస్తాడు. మేనేజ్మెంట్ కోటాలో మాత్రమే సీట్ ఇప్పించగలుగుతారు తల్లిదండ్రులు. మీ జీవితాన్ని మార్చేటువంటి అవకాశం ఉండదు కేవలం సీట్ ఇప్పించగలిగే. కాబట్టి ఇక్కడ ఒక 40-45 రోజులు మొబైల్స్ దూరంగా ఉండండి, టీవీలకు దూరంగా ఉండండి. ఓన్లీ ఫోకస్ ఆన్ యువర్ కరికులం. మీ కరికులం ఏదైతే ఉందో, ఆ ఎంసెట్ కానీ నీట్ కరికులం ఏదైతే ఉందో, ఆ కరికులం ప్రకారంగా ఇక్కడ మీరు ఇచ్చేటువంటి అడ్వైజర్స్ శ్రీకాంత్ సార్ ఆధ్వర్యంలో మిగిలిన అధ్యాపక బృందం ఉన్నారు, వాళ్ళ ఆధ్వర్యంలో ఒక ప్లాన్ చేసుకోండి. మీరు అనుకుంటారు ఏంటంటే 2 సంవత్సరాల ఎంజాయ్మెంట్ కోసం ఆలోచిస్తున్నారు, కానీ 2 పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ కూడా మీరు టర్న్ చేసేటువంటి అవకాశము 50 రోజులు ఉంది. అందుకే పెద్ద కళలు కనాలి, అబ్దుల్ కలాం అన్నారండి, బిగ్ థింకింగ్ అన్నాడు. గొప్ప కళలు కనాలి, పెద్ద కళలు కనాలి. ఆ కళలు కావాలంటే, ఆ కళలు నిజం కావాలి అంటే దానికి తగినటువంటి హార్డ్ వర్క్ నేచర్ అనేది మనం పెంపొందించుకోవాలి. ఈరోజు యువతలు చూస్తా ఉన్నాం, ఈరోజు మనం తెలంగాణలో చూస్తా ఉన్నాము, చాలా మంది విద్యార్థులు కూడా సరైన దారిలో వెళ్ళక ఈరోజు మీరు ఎంసెట్ కు చేసేటువంటి హార్డ్ వర్క్ ఏదైతే ఉందో భవిష్యత్తులో మీరు ఉన్నత ఉద్యోగాలు పొందడానికి ఆ మ్యాథ్స్ ఉపయోగపడుతుంది, మీకు ఆ సైన్స్ ఉపయోగపడుతుంది. స్టేటస్ పెట్టుకొని నేను ఇది అచీవ్ అయినా, మీరు కూడా కష్టపడి చదివితే ఎవరైనా మంచి స్థాయికి వెళ్ళవచ్చు అనే దానికి మోడల్గా మీరు ఉంటారు. కాబట్టి ఎవరి ఫోటోలో కాదు పెట్టుకోవాల్సింది. మనం సాధించినటువంటిది మన స్టేటస్గా మన ఫ్రెండ్స్కి పంపించుకుంటే అది మనకు గర్వంగా ఉంటుంది. కాబట్టి అలాంటి గొప్ప అవకాశం ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ అండ్ బీఆర్కే అకాడమీ ద్వారా మీకు వచ్చింది. కాబట్టి ప్రత్యేకంగా మరొకసారి మరి జైపాల్ రెడ్డి సార్ కానీ టీం మెంబర్స్ అందరూ కూడా ప్రత్యేకంగా కోఆర్డినేటర్ నవీన్ సార్, మరి ఈరోజు నవీన్ సార్ వాళ్ళ అమ్మాయి ఎవరో కాదు, ఈరోజు బైపీసీలో వచ్చింది నవీన్ సార్ వాళ్ళ అమ్మాయి. కాబట్టి గట్టిగా చప్పట్లతో కాలేజీ కూడా ప్రత్యేకంగా టీఎన్ఎస్ఎఫ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు ఇక్కడ మిగిలిన వాళ్ళు కూడా ఎంసెట్లో మంచి ర్యాంక్ సాధిస్తే మీకు జిల్లా కలెక్టర్ గారు మినిస్టర్తో కూడా మరి మేము రిజిస్ట్రేషన్ మీకు చేపిస్తాం, ఆ అవార్డు కూడా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.